అమ్మ చెప్పండి, తీర్మానం మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు ఒక మహిళా నాయకురాలు? మేమా తీర్మార్ మల్లన్న నిన్నటి వరకు తీర్మార్ మల్లన్న ఉండే, నువ్వు మల్లన్న అంటున్నావు కదా, మేము మాయల మల్లుగాడు ఈ రోజు నుంచి. ఇవాళ మా కవితక్కను ఒక పెద్ద నాయకురాలని అన్నాడు కాబట్టి మేము సామాన్య మా జనాలను ఇంకా ఎట్లా అంటాడు కాబట్టి వాని పేరు ఈ రోజు నుంచి మేము మహిళలను ఏమేమని పెట్టినామంటే మాయల మల్లుగాడు పెట్టినాం పేరు, మాయల మల్లుగాడు. ఎందుకంటే కంచం పొత్తు ఒక మహిళలను పట్టుకొని కంచం పొత్తు మంచం పొత్తు అంటాడా అండి? అది దానికి మేము ఖండిస్తున్నాం. ఎట్లా మాట్లాడతాడు మహిళలను, దానికి మేము ఖండిస్తున్నాం. అంటే ఏం చెప్తున్నాడు తీర్మానం వల్ల మంచం పొత్తు అనేది తెలంగాణలో వేరే అర్థం వస్తుంది, కావాలనే ఇష్యూ చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఆయన కూడా చెప్తా ఉన్నాడు ప్రెస్ మీట్. ఇది తెలంగాణ ప్యూర్ అయిన తెలంగాణ భాష అండి, ఇది ఇంగ్లీష్ లాగా హిందీలో కాదండి, తెలంగాణ భాష. ఇది కంచం పొత్తు ఈ మంచం పొత్తు తెలంగాణలో ఇది ప్యూర్ భాష మనది, అందరికి తెలిసిన భాషని. ఇది ఇవాళ వెనకకి ఎట్లా తీసుకుంటాడు అన్నాడు మల్లుగాడు. ఇదే తెలుగులో ప్యూర్ తెలుగులో మాట్లాడిండు, హిందీలో మాట్లాడేది తెలుగులో మాట్లాడిండాడు. అదే తెలుగులో తెలంగాణలో ఎట్లా అది భాష కరెక్ట్ భాష అది. వాడు ఎట్లా మాట్లాడతాడు మాయల మల్లుగాడు వాడు అంతే. అంటే మీరే ఆఫీస్కి పోయి కుట్టడానికి వేరే రక్తపాతం చేశారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మీరు కుట్టడానికి వెళ్ళాడు, నిరసన కార్యక్రమం ఏర్పడ్డానికి నిరసన కార్యక్రమం చేయడానికి పోయిరు, పోయేటాకల్ అక్కడ వాళ్ళు రెచ్చగొట్టిరు కాబట్టి దాడి చేసే అవసరం వచ్చింది చేసిరు. కానీ ఒక మహిళను పట్టుకొని కంచం పొత్తు మంచం పొత్తు అన్నాడు కాబట్టి దాడి చేయవలసి వచ్చింది. లేకుంటే ఎందుకు దాడి చేస్తామండి? ఇప్పటిదాకా మన మీడియా ఉంది కాదు, ఇప్పటి నుంచి ఈయన దాకా ఇట్లా మళ్ళీ అవే మాటలు వెనకకు తీసుకుంటేనే దక్కుతాడు. కానీ అవే మాటలకి ఇట్లా మాట్లాడిందనుకో ఆ మీడియా కూడా ఉండదు. ఇక వాని ఊరికే పోతాం. చింతపండు రవి కదా వాడు, వాని విలేజ్కి పోయి వాని ఊరు కూరగాయలు పెట్టేసేస్తాం. ఇక ఇంత తెలంగాణ మహిళల పట్ల వాడు భాష యాస అంతా మానుకుంటేనే మంచిది. మల్లుగాడంటే పేగులు మెడలేసుకుంటాం మల్లుగాడిని. ఇక మేము ఇప్పుడు రేవంత్ రెడ్డికి అపోజిట్ మాట్లాడన్నా, మా కేసీఆర్ అధికారంలో ఉండగా చిన్న పొరపాటు ఉన్నా కానీ మీడియాకి ఇస్తుండే. మరి రేవంత్ రెడ్డికి ఇస్తలేబ్రా మల్లిగా? మరి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి సస్పెండ్ ఎందుకు చేసినావు? నువ్వు ఒక పుణ్యాలు గట్టి వేసుకొని ఉంటే బీజేపీ కండు వేసుకుంటావు, బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వస్తావు. మరి నువ్వు మీడియాకి చేస్తున్నావా, మరి రాజకీయం చేసుకుంటున్నావా? చేసుకోరా బాయ్, నీకు అడుపు తిప్పలు ఉంది, నీకు పోస్టు కావాలని షోక్ ఉంది, నువ్వు చేసుకో. పోస్ట్ కోసం ఏమన్నా వాడుకో. కానీ ఒక మహిళను పట్టుకొని కంచం పొత్తు మంచం పొత్తు అని మాట్లాడితే మేము మహిళలం అస్సలు ఊరుకుండేది లేదు. చాలా ఖండిస్తాం. ఖండించి వాడిని తెలంగాణలో లేకుండా వేస్తాం. మహిళలం ఏ రాజకీయాలు లేకుండా కూడా వేస్తాం. మేము నిన్న గుత్తా సుఖేందర్ కూడా కంప్లైంట్ చేసారు, ఎమ్మెల్సీ పదం తీసేయాలని చెప్పేసి. అతను కూడా దీనిపైన కంప్లైంట్ చేసిండు, కవిత పైన కూడా కంప్లైంట్ చేసిండు, కావాలని ఇష్యూ చేస్తా ఉన్నారు, కొట్టిపోయారు మమ్మల్ని అని చెప్పి. కవిత పట్ల ఎట్లా వస్తారో మహిళలు, వాని పట్ల ఎట్లా వస్తారో మీ తెలంగాణ మీడియా వాళ్ళే చూడాలి. ఇలా మా కవితక పట్ల ఎట్లా వస్తారో మల్లిగాని పట్ల ఎట్లా వస్తారో చూడాలి. వాడు వెనకకి తీసుకొని మళ్ళీ వాడు మీడియా పెట్టుకుని భాష కొంచెం తక్కువ వేస్తేనే మంచిగా ఉంటుంది. కానీ వాడు ఎటు దొరికితే మాట్లాడితే మాత్రం ఊరుకుండేది లేదు. మేము వాడిని మాత్రం చాలా ఖండిస్తాం మేము కవితక్క మీద. బీసీలకి ఏం సంబంధం కవితక్కతోటి అని తీర్మాన్ మల్లన్న మా కవితక్కని అనడం జరిగింది. మరి నేను ఒకటి అడుగుతున్నా, ముక్కుసూటిగా తీర్మాన్ మల్లన్నకి ఒకటే క్వశ్చన్ వేస్తున్నా, ఆయనకేం వాళ్ళకేం సంబంధం అండి? సోనియా గాంధీ ఒక అగ్రవర్ణ కుల నాయకురాలు కాదా? రాహుల్ గాంధీ కాదా? ప్రియాంక గాంధీ కాదా? వాళ్ళకొక న్యాయం, మా కవితక్కకు ఒక న్యాయమా? ఎవరండి? ఎమ్మెల్సీ కదండి. ఎమ్మెల్సీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక బాధ్యతాయుతమైన ఒక తెలంగాణ వాదిగా కూడా ఆయన ఇలా మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం చాలా అవమానకరం అండి తెలంగాణకి. బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి. మా కవితక్క తెలంగాణ రుద్రమదేవి, బతుకమ్మ ప్రపంచానికి చాటి చెప్పిన ఓ వీరనారి. అలాంటి కవితక్కని అంటే మేము సహించేది లేదండి. అఫ్ కోర్స్ అండి, అది కావాలని కాదు. ఏంటంటే ఆయన ఒక ఎమ్మెల్సీ బాధ్యతాయుతమైన ఉన్న ఒక లాంగ్వేజ్ ఉంటుంది చదువుకున్న వాళ్ళకి. చదువుకున్నడికి ఒక భాష ఉంటుంది, చదువుకున్నడికి ఒక భాష ఉంటుంది. అలా ఎలా మాట్లాడతారండి చెప్పండి? కాబట్టి అని అనలేదని ఏదో ఒకటి మార్చుకుంటే నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. తీర్మాన్ మల్లన్న గుర్తుపెట్టుకో, నోరు కంట్రోల్లో పెట్టు. అప్పుడే నీకంటూ ఒక భవిష్యత్తు ఉంటుంది, లేదంటే తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు. మీరే కావాలని వచ్చి దాడి చేసిరు, చంపే ప్రయత్నం చేసిరు, జాగృతి వాళ్ళని చెప్పేసి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళారు మా జాగృతి శ్రేణులు అంతే. కాకపోతే అక్కడ మహిళల పట్ల గన్మెన్లు దురుసుగా ప్రవర్తించారు. మా సోదరుల వాళ్ళని నెట్టేయడం జరిగింది తెలుసా. అదంతా వీడియో ఫుటేజ్ ఉంది, మీరు అదంతా కేసు అంతా చూస్తున్నారు, పెద్దవాళ్ళు చూస్తున్నారు, అదంతా అవుతుందండి.